ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రిలేటెడ్లో మనం ఫస్ట్ వీడియో స్కెడ్యూల్ దగ్గర నుంచి మొన్న పాలిటీ స్ట్రాటజీ వీడియోస్ వరకు కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా మనకి రిమైనింగ్ ఒక ఏపీ హిస్టరీ రిలేటెడ్ వీడియో ఉంది స్ట్రాటజీకి సంబంధించి. సో మనకి ఎగ్జామ్ డేట్ కూడా 23rd ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ అయింది కాబట్టి ముందు మనం డిస్కస్ చేసుకున్న స్కెడ్యూల్ ఉంది కదా, టైం టేబుల్ అయితే అదే. స్కెడ్యూల్ పరంగా చూసుకుంటే మనకి అడిషనల్గా వచ్చిన డేస్ని రివిజన్ సైకిల్స్లోనే మనం కన్వర్ట్ చేసి అదే ఫాలో అవ్వచ్చు. లేదు అలా చేయడం కష్టం అవుతుంది అంటే, లేదు మనకి ఇప్పటి నుంచి ఇంకో ప్లాన్ కావాలి, అప్గ్రేడెడ్గా ఏమైనా కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మళ్ళీ అప్డేటెడ్ ప్లాన్ రివిజన్ సైకిల్స్ మీద చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఏపీ హిస్టరీ రిలేటెడ్ స్ట్రాటజీ స్టార్ట్ చేద్దాం. సో అన్నింటికంటే ముందు ఈ పీడిఎఫ్స్ రిలేటెడ్ అన్నీ మనకి టెలిగ్రామ్లో ఉంటాయండి. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లేకపోతే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి నేను తమ్నైల్లో మెన్షన్ చేసినట్టు స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవాలా. ముందు ఇది చూద్దాం అనమాట. స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవాలా. కొంతమంది కూడా అడుగుతున్నారు తెలుగు అకాడమీ బుక్స్ కానీ, లేకపోతే మన హనుమంతరావు గారి బుక్ కానీ, ఇవి మాత్రమే చదవాలా అన్న. ఓకేనా? ఇవి చదివితేనే మనకి ఎడ్జ్ ఉంటుందా అని అంటున్నారు. ఫస్ట్ ఇవి చూద్దాం. ఇవి చదివితేనే మనకి ఎడ్జ్ ఉంటుందా అని అడుగుతున్నారు కదా. సో అదేం లేదండి. సో మనకి తెలుగు అకాడమీ బుక్స్ లేకపోతే హనుమంతరావు గారి బుక్ అయినా ఇది కంపల్సరీగా ముందు చదివిన వాళ్ళైతే చదవచ్చు. ఇప్పుడు మాత్రం చదువుతామంటే ఇందులో ఈ స్టాండర్డ్ బుక్స్లో ఏది ప్రిస్క్రైబ్ చేసేదైతే కాదు. క్లియర్గా చెప్తున్నాను. స్టాండర్డ్ బుక్స్కి సంబంధించి ఇప్పుడు BA బుక్ ఉంది, ఇది ఆంధ్రుల చరిత్ర కానీ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, లేకపోతే హనుమంతరావు గారి బుక్ కానీ, ఇది ముందు మీరు చదవలేదు అంటే ఇప్పుడు చదువుతామంటే అవ్వదండి, మనకి సెట్ అవ్వదన్నమాట. ఏదైనా ప్రైవేట్ ఆధార్ పిక్ చేసి మనం చదువుకోవాల్సిందే. ముందు నుంచి ఏ రిసోర్స్, ఇప్పుడు కొంతమంది మనకి సేనయ్య సార్ బుక్, లేకపోతే జోగ్ నాయుడు సార్ బుక్, లేకపోతే శ్రీధర్ సార్ బుక్, ఇలా ఈ బుక్స్ ఫాలో అవుతున్నారు కదా. ఇలా ఫాలో అయిన వాళ్ళు మళ్ళీ తెలుగు అకాడమిక్ మీద మాత్రం రాకండి. ఇది మనకి ఎడ్జ్ కోసం అయితే రాకండి. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, ఇవి యాజ్ పర్ మన గ్రూప్ 2 సిలబస్ ప్రకారం అయితే వచ్చిన బుక్స్ కాదు. ఇవి అకాడమిక్ బుక్స్, గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ బుక్స్ కాదు, అకాడమిక్ బుక్స్ అనమాట. ఇవి మనం యూజ్ అంటే చాలామంది స్టాండర్డ్ బుక్స్ అని యూజ్ చేస్తారు కాబట్టి మనకు అలా ఫేమస్ అయ్యాయి. కానీ అకాడమిక్ బుక్స్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో అయితే ఇవి ఉండవన్నమాట. ఇది మనకి యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఫాలో అవుతారు. స్టాండర్డ్ బుక్ కూడా ఇది స్టాండర్డ్ బుక్. సో ఇది మీరు ఇంతవరకు ఫాలో అవ్వలేదు అనుకోండి, ఇది కూడా 1907 to 1910 వరకే ఉంటుంది, 1910 వరకే ఉంటుంది. సో అక్కడ తర్వాత ఆదో చనిపోయారు. సో ఈ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ మనకి సిలబస్కి మ్యాచ్ అవుద్ది హనుమంతరావు సార్ బుక్ది. బట్ ఇదేంటంటే ఇంతవరకు మీరు చదవలేదంటే ఈ బుక్ మీరు ఇప్పుడు చదవలేరు. ఎందుకంటే తెలుసు కదా, చాలా టెక్నాలజీ చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఇందులోన అంత ఈజీగా మనం దీంతో కోపప్ చేసుకోలేము. ఇప్పుడు ముందు చదువుకుంటే పర్లేదనమాట. ఓకేనా? ఇది స్టాండర్డ్ బుక్స్ మీద మన స్టాండ్. ఓకేనా? ఎలాంటి రిగ్రెట్ అవ్వకండి. ఇవి చదవాలి, ఇవి చదవకపోతే మనం వెనక పడిపోయామని మాత్రం అనుకోకండి. ఇది ఫాలో అయిన వాళ్ళు కూడా ఏదో ఒక ప్రైవేట్ ఆధార్ తీసుకొని మళ్ళీ చదువుకుంటారనమాట. ఇది ఫిక్స్. ఓకేనా? ఇవి స్టాండర్డ్ బుక్స్ మీద సంబంధించి, అంటే అకాడమీ బుక్స్. ఆ తర్వాత మనకి ప్రైవేట్ ఆధార్స్ సంబంధించి మనం ఇప్పుడు జోగినాయుడు సార్ బుక్ కానీ, సేనయ్య సార్ బుక్ కానీ, అది ఇప్పుడు మార్కెట్లో లేదు. శ్రీధర్ సార్ బుక్ కానీ, కరీం సార్ బుక్ కానీ అలా ఫాలో అవుతుంటారనమాట. ఏది ఫాలో అయినా పర్లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు సిలబస్ ఎలాగ మనం కంప్లీట్ చేసుకోవాలి, పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి, నేను ఏ సిలబస్ అయినా బల్క్లోనే ఉంటుందండి. ఆ సిలబస్ని ఏం చేయాలంటే ఫస్ట్ సిలబస్ కాపీ తీసి పక్కన పెట్టుకోవాలి మన ముందు. ఓకేనా? ఇలాగ ప్రింట్అవుట్ తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఇలాగ సిలబస్ కాపీ మనం పెట్టుకొని పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకొని చదువుకోవాలి. నేను ఇంతవరకు చెప్పిన ప్రతి స్ట్రాటజీ అలానే ఉంటుంది. పార్ట్ వైజ్ బల్క్ ఒక్కసారి సిలబస్ చూస్తే ఎవరైనా ప్యానిక్ అవుతారు. ఓకేనా? అందుకు మనం పార్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటాం. అది కూడా ఎలా పడితే అలా కాదు, లాజికల్గా డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా? అలా డివైడ్ చేసి టార్గెట్స్ పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం చూస్తే మీరు తెలుగు మీడియంకి సంబంధించి జోగినాయుడు సార్ బుక్ అయినా ఫాలో అవుతారు, లేకపోతే మన శ్రీధర్ సార్ బుక్ అయినా ఫాలో అవుతారు, కరీం సార్ బుక్ అయినా కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏమి మార్చకండి. ఓకేనా? తర్వాత దీనికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి రఘునాథ్ సార్ బుక్ ఉంటుంది. ఇది 2019 వరకు వచ్చిందట, కొత్త బుక్. ఇది నాది పాత బుక్కే ఉండిపోయింది. ఇది మోడర్న్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి స్టాండర్డ్లో ఇది చెప్తారు. లేకపోతే విజేత కాంపిటీషన్స్ కానీ, విజ్డమ్ పబ్లికేషన్స్ నుంచి కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం సిలబస్ ఎలాగా పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి చదవాలో చూద్దాం. ఫస్ట్ మనకి పార్ట్ 1. సో ఈవేళ తెలుగు మీడియం తీసుకుందాం, ఇంగ్లీష్ మీడియం రెండు ఒకటే కాబట్టి పర్లేదులేండి ఏది తీసుకున్నా. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ 1 చాప్టర్ 1 అనుకోండి. ఇందులో మనకి పూర్వ చారిత్రక సంస్కృతులు ఉంది చూసారా, ఎర్లియెస్ట్ టైమ్స్ అనమాట. ఎర్లియెస్ట్ టైమ్స్ శాతవాహనాస్ ఒక పార్ట్గా, సబ్ పార్ట్గా మనం
పెట్టుకొని చదవాలి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. ఓకేనా? శాతవాహనస్ ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవల్యూషన్ నుంచి ఆంధ్ర దేశవాచిగా, ఆంధ్ర భాషవాచిగా అలాగా చదువుకుంటా వచ్చి మనం మౌర్యుల కాలంలో ఆంధ్రులు యొక్క పొజిషన్ ఏంటి అక్కడి నుంచి శాతవాహన స్టార్ట్ అవుద్ది కాబట్టి ఈ రెండింటికి లింక్ ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత శాతవాహనుల తర్వాత యుగం అంతా ఒక బ్రాకెట్లోకి తెచ్చుకుంటాం. ఓకేనా? శాతవాహనుల యుగం అనంతరం అంటే ఇక్ష్వాకులు వచ్చారు, విష్ణుకుండిన్లు వచ్చారు. ఈ రెండు సిలబస్లో మెన్షన్ చేశాడు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు. బట్ ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని చిన్న చిన్న రాజ్యాల గురించి మాత్రం మెన్షన్ చేయలేదు. వాటి మీద కొంతమంది చదవాలి అంటారు, కొంతమంది వదిలేసినా పర్లేదు అంటారు, కానీ బిట్స్ మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీని మీద చూడండి, ఇప్పుడు బృహత్పలాయన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బృహత్పలాయన్లో మీకు ఎంతమందికి తెలుసు, ఆంధ్రదేశంలోన మొదటి లోహ శాసనాలు వేయించింది అంటే ప్రాచీన పల్లవులు. కానీ ప్రాచీన పల్లవులు ఇందులో ఉందా? సిలబస్లో లేదు. కానీ ప్రాచీన పల్లవులు ఆ మధ్య ట్రాన్సిషన్ టైంలో ఉంటారనమాట. ఓకేనా? అదే ఆంధ్ర రాజులు ఎవరు, లోహ శాసనాలు వేసిన ఆంధ్ర రాజులు ఎవరు అంటే మనం చెప్పాల్సింది బృహత్పలాయన్లే. అర్థమైందా? కొండముది తామ్ర శాసనం వేయించింది బృహత్పలాయన్లే కదా, జయవర్మ. ఓకేనా? అందుకు ఇవి ఇంపార్టెంట్ అనమాట. బిట్స్ ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కువ టైం తీసుకోదు, సింపుల్గా అయిపోద్ది. ఆ తర్వాత విష్ణుకుండిన్స్, ఇది ఒక బ్రాకెట్ అనమాట. ఆ తర్వాత వేంగి తూర్పు చాళుక్యస్ ఆఫ్ వేంగి. ఆ తర్వాత ఆంధ్ర చోళులు అంటే మాండలిక యుగం అంటాం చూసారా, వెలనాటి వాళ్ళు ఉంటారు, వెలనాటి చోళులు. మాండలిక యుగం కానీ తెలుగు చోళుల్లో రేనాటి చోళులు, కొనిదెన చోళులు, నెల్లూరు చోళులు, నొన్నూరు చోళులు ఇలాగా డిఫరెంట్ చోళాస్ ఉంటారనమాట. ఇది ట్రాన్సిషన్, ఇది ఏన్షియంట్ మిడివల్ ట్రాన్సిషన్. అంటే ఇది ఒక పార్ట్గా తీసుకుంటాం అనమాట. వేంగి చాళుక్యులు అనంతరం వచ్చిన వాళ్ళు, ఆ ట్రాన్సిషన్లో వచ్చిన వాళ్ళు. దీంతో మనకి ఏన్షియంట్ కంప్లీట్ అవుద్ది. ఓకేనా? ఇలా మనం పార్ట్స్గా డివైడ్ చేసి ఏన్షియంట్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మిడివల్కి రండి. ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ అంతే, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, సేమ్ సిలబసే కదా, అర్థమవుతుంది. మనకి సెకండ్ చాప్టర్తో చిన్న ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్రాకెట్ ఇచ్చాడు, ఒక టైం బ్రాకెట్ 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యలో ఉన్న రాజులకు సంబంధించి డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట, సింపుల్గా. కానీ అందులో అలా కాదు. అందులో కాకతీయులు ఉన్నారు, కాకతీయుల అనంతరం ముసునూరు వంశం ఉంది, రెడ్డి రాజులు ఉంది, ఆ తర్వాత విజయనగరాస్ ఉంది, ఆ తర్వాత కుతుబ్ షాహీస్ ఉంది. అందుకే సిలబస్లో ఈ మెన్షన్ చేశాను అనమాట పీడిఎఫ్లో. ఓకేనా? ఇంతమంది ఇందులో ఇంక్లూడ్ అయ్యారు 11th to 16th బ్రాకెట్లో. సో వాళ్ళకి సంబంధించిన సామాజిక, మతపరమైన, భాష, సాహిత్యం సంబంధించి, లేకపోతే కళ, వాస్తుశిల్పంకి సంబంధించి, ఇప్పుడు చూడండి కాకతీయులు, విజయనగరాలు, ఆ తర్వాత రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు, వీళ్ళకి సంబంధించిన వివిధ చోళల్లో వస్తుంది. వీళ్ళకి సంబంధించింది మనం చదువుకోవాలి. సో ఇందులో ఎలాగ మనం బ్రాకెట్ వైజ్ అంటే ఏవి పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి చదువుకోవాలంటే కాకతీయుల అనంతరంలో ముసునూరు వంశం, రెడ్డి రాజులు ఉంటుంది చూడండి, అదొక పార్ట్. ఓకేనా? ఆ రెడ్డి వంశ రాజులు చివరికి వచ్చినప్పటికీ విజయనగరంతో లింక్ అవుద్ది కాబట్టి ఆ అనంతర యుగం తర్వాత విజయనగరాస్తో చదువుతాం అనమాట. విజయనగరం ఒక్కటే ఒక పార్ట్ లాగా చదువుతాం, పెద్దది, చాలా హ్యూజ్ ఉంటుంది. ఆ తర్వాత కుతుబ్ షాహీస్ చదువుకుంటాం. ఓకేనా? ఇది సెకండ్ పార్ట్కి మనం సెకండ్ చాప్టర్కి మనం డివైడ్ చేసుకునే విధానం. ఏవి? కాకతీయుల అనంతర యుగంలోన ముసునూరు వంశము, లేకపోతే రెడ్డి రాజులు వస్తారు. రెడ్డి రాజుల ట్రాన్సిషన్తోనే మనకి విజయనగరం స్టార్ట్ అవుద్ది. కాకతీయుల పతనం తర్వాత కదా విజయనగరం స్టార్ట్ అవుద్ది. మ్యాటర్ ఆఫ్ 10 ఇయర్స్లో వాళ్ళు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం కుతుబ్ షాహీస్ అంటే విజయనగరాస్, కుతుబ్ షాహీస్ అలా చదువుకుంటాం అనమాట. అందులోనే మనకి తెలుగు భాషకు సంబంధించిన లాస్ట్లో ఉంటాయి. ఏ పబ్లికేషన్స్ మీరు చూసుకున్నా ఈ సెకండ్ యూనిట్ లాస్ట్లో ఇవి ఉంటాయి అనమాట. తెలుగు భాషా సాహిత్యం ఎలా వృద్ధి చెందింది. ఓకేనా? ఇదనమాట. సో ఇది సెకండ్ పార్ట్కి సంబంధించి. ఓకేనా? ఈ రాజవంశాలు ఇందులో, ఈ రాజ్యాలు ఇవి ఇందులో మనకి ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూద్దాం. థర్డ్ పార్ట్ నుంచి మోడ్రన్ అనమాట. ఓకేనా? మోడ్రన్ ఇది చాలా పెద్ద పార్ట్, అర్థమైందా? ఇది చాలా పెద్దది అనమాట. అన్నిటిలో చూసుకుంటే పెద్ద యూనిట్ ఈ థర్డ్ది. ఇందులో మనం కరెక్ట్ సాగ్రిగేట్ చేసుకోవాలి. యూరోపియన్ లాక అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, నెక్స్ట్ వాళ్ళ వాణిజ్య కేంద్రాలు అర్థమైందా, ట్రేడ్ సెంటర్స్ అవి, నెక్స్ట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్ర, ఇది ఒక పార్ట్ అండి. ఇది ఒక సబ్ పార్ట్గా చేస్తాం. ఎందుకంటే యూరోపియన్లు రాక నుంచి వాళ్ళు ట్రేడ్ సెంటర్స్ పెట్టుకున్నాక ట్రేడ్ సెంటర్స్లో వాళ్ళు ఒక పార్షియల్ రూలింగ్ అని స్టార్ట్ చేస్తారనమాట. అది కంపెనీ పాలనలో ఉంటుంది, అందుకు అదొక పార్ట్. ఆ తర్వాత దాని నుంచి అవుట్ బ్రేక్ అనేది సెపాయిల్ మ్యూట్ని అంటే సెపాయిల్ తిరుగుబాటు. ఆ తర్వాత సెపాయిల్ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలన అనేది స్టార్ట్ అవుద్ది కదా, విక్టోరియా రాణి కిందకి వెళ్ళిపోద్ది. అది ఇక్కడ హైలైట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇందులో ఆ తర్వాత అదొక పార్ట్.
ఆ తర్వాత సామాజిక సాంస్కృతిక మేల్కొల్పు అంటే మనకి వీరేశలింగం, కందుకూరి వీరేశలింగం వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించి అనమాట. రెనైజాన్స్ అంటారు మనకి ఇండియన్ హిస్టరీలో. ఈ ఏపీ హిస్టరీలో మనకి వాళ్ళు ఎలివేట్ అవుతారనమాట. ఓకేనా. అందు నుంచి వచ్చిందే జస్టిస్ పార్టీ ఆత్మగౌరవ ఉద్యమం సంబంధించి కూడా ఇందులోనే వస్తుంది. ఈ సోషియో కల్చరల్ కిందకే అది కూడా వస్తుంది. సో ఈ రెండు కలిపి ఒక పార్ట్ అనమాట, సబ్ పార్ట్. ఇలాగా ఈ రెండు ఒక పార్ట్, ఈ రెండు ఒక పార్ట్, ఈ రెండు ఒక పార్ట్, ఇలా డివైడ్ చేసుకొని చదువుతాం. ఇది ఒక్కటి మాత్రం ఒక్క పార్ట్. ఇది ఆల్రెడీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. 1885 టు 1947 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయినప్పటి నుంచి హై పేస్లో వెళ్తుంది అనమాట స్వాతంత్ర ఉద్యమం. అక్కడి నుంచి 1947 వరకు చాలా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఓకేనా. డైరెక్ట్గా వందే మాత్రం ఈవెంట్ నుంచి కానీ, లేకపోతే హోమ్ రూల్ మూవ్మెంట్ కానీ, తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ, ఓకేనా, సహాయ నిరాకరణ ఉద్యమం అంటాం, లేకపోతే ఉప్పు సత్యాగ్రహం అంటాం. ఇలాగ ఈ ఈవెంట్స్, క్విట్ ఇండియా, ఈ ఈవెంట్స్ అన్నీ మనం అక్కడ ఇండియన్ హిస్టరీలో చదువుతాము. అలాగే ఏపీలో కూడా ఎలా జరిగాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. పెద్ద నందిపాడు, పన్నుల ఉద్యమం, ఇలాగా చీరాల, పేరాల, అవన్నీ ఇందులోకే వస్తాయి. ఆ ఈవెంట్స్ అన్నీ ఇందులోకే వస్తాయి. ఓకేనా. అవి ఇందులో కవర్ అవుతాయి. ఆ తర్వాత ఇందులో కొంచెం సపరేట్ పార్ట్స్గా ఉన్నవి సోషలిస్టుల పాత్ర, కమ్యూనిస్టుల పాత్ర. సోషలిస్ట్స్ అని, కమ్యూనిస్ట్స్ అని డిఫరెంట్గా ఉంటారనమాట. ఒకనొక స్టేజ్లో ఈ కమ్యూనిస్ట్ బ్యాన్ అయిపోతాయి ఇండియాలో. ఆ కమ్యూనిస్టులు అందరూ వచ్చి సోషలిస్టులో చేరారు, తెలుసా. కమ్యూనిస్టులు అందరూ సోషలిస్టులో చేరారు అనమాట. ఓకేనా. ఆ తర్వాత జమీందారీ వ్యతిరేక ఉద్యమం, కిసాన్ ఉద్యమాలు. ఓకేనా. మనకి బ్రహ్మయ్య అవార్డు అని ఒకటి ఉంటుంది. ఓకేనా. దానికి సంబంధించి ఉద్యమాలకి సంబంధించింది ఇక్కడ కవర్ అవుద్ది అనమాట. ఆ తర్వాత ఇదంతా ఒక పార్టే. ఈ రెండు మీరు కలిపి ఒక పార్ట్గా చదవచ్చు. బట్ ఏంటంటే ఇది ఒక పార్ట్ అనమాట. ఆ తర్వాత జాతీయవాద కవిత్వం, విప్లవ సాహిత్యం, నాటక సంస్థలు, అంటే మహిళల భాగస్వామ్యం. ఇదంతా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఆ టైంలో ఎవరెవరు ఏ పాటలు రాశారు, వీరగంధం తెచ్చినాము, వీరు ఎవరో చెప్పండి, అదొకటి. ఓకేనా. లేకపోతే మాకొద్ది తెల్లదొరతనం. ఓకేనా. లేకపోతే వీటికి సంబంధించి భరతఖండంబు చక్కటి పాడియావు అని ఉంటాయి. ఈ పాటలు ఎవరు రాశారు, ఇవన్నీ మనకి ఏంటంటే ఈ జాతీయ కవిత్వం కిందకు వస్తుంది. నెక్స్ట్ విప్లవ సాహిత్యం అంటే విరసం అని ఉంటుంది, విప్లవ సాహిత్యంకి సంబంధించి. నాటక సంస్థలు, లేకపోతే స్త్రీల భాగస్వామ్యం, ఇదంతా ఒక పార్ట్ అనమాట. ఇది కొంచెం చిన్న పార్ట్. ఓకేనా. ఇది పెద్దది వస్తుంది, మిగతావన్నీ సింపుల్గా కవర్ అవుతాయి. ఇది లాస్ట్ దానికి సంబంధించి. ఆ తర్వాత 4th and 5th సంబంధించి, 4th, 5th కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. 4th ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అనమాట. ఓకేనా. ఆంధ్ర స్టేట్ మనకి 53లో కర్నూలు క్యాపిటల్గా ఫామ్ అయిన ఆంధ్ర స్టేట్, అంటే తమిళనాడు నుంచి, అంటే మద్రాస్ నుంచి బయటకు వచ్చిన ఆంధ్ర స్టేట్ ఫార్మేషను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విశాల ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది 5th యూనిట్ అప్ టు బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. ఫస్ట్ 4th చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆంధ్ర ఉద్యమం యొక్క మూలం మరియు పెరుగుదల. అసలు దానికి బీజం ఎక్కడ పడింది, ఆంధ్ర అనే ఒక సపరేట్గా ఒక ఫీలింగ్ ఎలాగొచ్చింది. ఓకేనా. మద్రాసులో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాల్లో ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సివిల్ జడ్జెస్ దగ్గర నుంచి ఆర్డీఓలు అంటే డిప్యూటీ కలెక్టర్స్, ఆ తర్వాత టీచర్స్, ప్రొఫెసర్స్, ఇవన్నిటిలోనే మనకి ఎలాగ అన్యాయం జరిగింది. ఆటి నుంచి ఆంధ్ర మహాసభలు ఎలాగొచ్చాయి, అందులో ప్రముఖ నాయకులు ఎవరు. ఓకేనా. బిఎన్ శర్మ కానీ, కొండా వెంకటప్పయ్య కానీ, ఇలా మనకి డిఫరెంట్ పానగల్ రాజా, ఆయన కూడా ఒకటి చేశాడు. నెక్స్ట్ ఇంకేంటి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కడప కోటిరెడ్డి, ఇలాగ అందరూ వస్తారు. రాయలసీమ సభలు కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా. ఇదంతా ఒకటనమాట. ప్రముఖ నాయకుల వరకు ఒక పార్ట్. ఆ తర్వాత 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు. ఇంతవరకు చెప్పిన ఆంధ్ర మహాసభలు, అంతర్లీన దశ, ఇవి దశలు ఉంటాయి. ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్కి కొన్ని దశలు ఉంటాయి అన్నమాట. ప్రాదుర్భావ దశ, అంతర్లీన దశ, ప్రచార దశ అని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అవి ఇందులో ఫామ్ అవుతుంది. అదంతా ఒక్కటనమాట. కొంచెం పెద్దది, హ్యూజ్ అని, అదంతా ఒకటి పెట్టుకున్నాం. ఆ తర్వాత మిగతా 2 ఒక సెట్ అనమాట. అందులో ఏముందంటే ప్రముఖ పాత్రలు, అంటే పత్రిక న్యూస్ పేపర్స్, వార్తాపత్రికల యొక్క రోల్ అనమాట. వాటి యొక్క పాత్ర ఎలా ఉంది అంటే ఆంధ్రపత్రిక, దేశాభిమాని, ఇలాగ డిఫరెంట్ వచ్చాయి కదా, వాటి యొక్క రోల్ ఎలాగుంది. ఓకేనా. ఆ తర్వాత లైబ్రరీ ఉద్యమం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లైబ్రరీ అంటే గ్రంథాలయ ఉద్యమం. తర్వాత ఫోక్ అంటే జానపద, గిరిజన సంస్కృతులకి సంబంధించి లాస్ట్లో ఇచ్చారనమాట. ఈ 2 కలిపి మనం చదువుకోవచ్చు, లింక్ చేస్తాం అనమాట. ఇది 2 కూడా లిటరరీకి సంబంధించింది, మోడర్న్ లిటరరీకి సంబంధించింది, మీడియా యొక్క పాత్ర. ఆ తర్వాత మనం 5th యూనిట్కి వస్తాం, ఫైనల్ యూనిట్ అనమాట. ఇది విశాలాంధ్రకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారి తీసిన సంఘటనలు. సేమ్ విశాలాంధ్రలో పొచ్చపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం అని రాశారు. సో అలాంటి ఐడియాలజీ హైదరాబాద్ స్టేట్లో ఎలాగ ఫామ్ అయింది, అసఫ్ జాహీస్ అంటే నిజామ్స్ నుంచి వాళ్ళు విముక్తి పొందారు కదా, తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ చేశారు. సో విముక్తి నుంచి బయటకు వచ్చి అది చదవక్కర్లేదు, అలాగ వచ్చిన వాళ్ళకి ఎలాగ అవి దారి తీసే అనేది ఇంపార్టెంట్. శ్రీశ్రీ గారు విశాలాంధ్ర మహాసభలు ఒకటి అయ్యాయి, శ్రీశ్రీ గారి పాత్ర ఏంటి, అలాగా విశాలాంధ్ర మహాసభలు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఆర్సీ వేశారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్స్కి సంబంధించి. ఆ ఎస్ఆర్సీకి సంబంధించి మనకేంటి, తెలంగాణకి సంబంధించిన అనుకూల పేరాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంటే విశాలాంధ్రకు సంబంధించిన అనుకూల పేరాలు ఏంటి, వ్యతిరేక పేరాలు ఏంటి అని ఉంటాయి. పేరాస్ గుర్తుపెట్టుకోక్కర్లేదు, అక్కడ పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. 1961 వరకు ఫామ్ అయిన అసెంబ్లీ, తెలంగాణ సపరేట్, హైదరాబాద్ స్టేట్ సపరేట్ అసెంబ్లీ అప్పుడు 1961 తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవాలి అని అన్నారు ఎస్ఆర్సీ. కానీ మన వాళ్ళు ఎవరు వినలేదు. ఇటువైపు అటువైపు గవర్నమెంట్ ఫామ్ చేద్దామనే తొందరలో ఇవే పెద్దగా పట్టించుకోలేదన్నమాట. సో పెద్ద మనుషుల ఒప్పందం సంబంధించి ఓకేనా, వాళ్ళు సంతకాలు చేశారు కదా మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక్కటే ఒక కాంపోనెంట్గా పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఈ రెండు లింక్ చేసి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చదవాలి. ఆ తర్వాత ఫైనల్ది ఏంటంటే 1956 నుంచి 2014 వరకు అనమాట. అంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయినాక అంతవరకు చదువుకోవాలి. అక్కడ చాలా వస్తాయి డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ ఉద్యమం తర్వాత జయాంధ్ర ఉద్యమం తర్వాత తెలుగు మహాసభలు సంబంధించి, ఆ తర్వాత ఏమో మనకి ఎన్టీఆర్ గారి పార్టీ, ఆ తర్వాత క్రైసిస్లోన పివి నరసింహ గారి రోలు, ఆ తర్వాత ముల్కీ నిబంధనల మీద జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, దానికంటే బాగా ముందుకి నేషనలైజేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మనకి నీలం సంజీవ్ రెడ్డి గారికి సంబంధించి, ఇలాగ డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఓకేనా, అదంతా ఒక ఫేజ్, అలాగా ఎవల్యూషన్లో పార్ట్ అలా 2014 వరకు June 2 అపాయింటెడ్ డే వరకు చదువుకుంటాం అనమాట. ఇది ఏపీ హిస్టరీ. ఇలాగా మనం పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి, చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి టార్గెట్ పెట్టి చదువుకొని కంప్లీట్ చేసుకోవడమే. ఓకేనా. రిసోర్సెస్ మాత్రం తెలుగుకి ఇవి, ఇంగ్లీష్కి ఏందాలు చూపించాను కదా, రఘునాథరావు సార్ కానీ, విజేత కాంపిటీషన్స్, విజ్డమ్ కాంపిటీషన్ ఏదైనా పర్లేదు. బిడ్ బ్యాంక్స్కి సంబంధించి చూస్తే మనకి ఇప్పుడు జోగినాయుడు సార్ది ఉంది. సో ఇందులోనే మనకి బాగుంటుంది, అన్ని మ్యాచింగ్స్ అన్నీ ఇస్తారు, కానీ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి, కానీ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. లేదు, నేను మొన్న బుక్ షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఒకటి చూశానండి, ఇది మనకి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అని ఇచ్చారు. సో ఇది కూడా చార్ట్ మీకు అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు, అన్ని యూనిట్స్ కవర్ అయ్యాయి ఇందులోనే. ఓకేనా, లాస్ట్ కీ ఉంటుంది. మరి ఇది ఎలాగుందో కొన్ని చూసిన ప్రకారం అయితే బాగానే ఉంది. ఈ చార్ట్ ఒకటి అవైలబుల్గా ఉంది, లేకపోతే విజేత కాంపిటీషన్స్లో కూడా అవైలబుల్గా ఉంది, లేకపోతే కడియం పబ్లికేషన్స్ అని ఒకటి ఉంటుంది, అందులో కూడా బిడ్ బ్యాంక్ ఉంది. ఓకేనా, బిడ్ బ్యాంక్స్ పరంగా అది టెస్ట్ సిరీస్ అయితే నాకు తెలిసి బిడ్ బ్యాంక్స్ ఇవి చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. టెస్ట్ సిరీస్ అంత రేంజ్ వద్దులేండి, ఎందులో పడితే అందులో తీసి ఇచ్చి మీరు తర్వాత ప్యానిక్ అయిపోవడానికి తప్ప దేనికి యూజ్ అవ్వవు, అంత ఫేకే ఉంది బయట. ఓకేనా, సో ఇది మనం చదువుకొని చక్కగా బిడ్ బ్యాంక్స్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అంటే ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఎనీ రిలేటెడ్ పీడిఎఫ్స్ ఏవైనా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో వన్స్ అగైన్, ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్.